మీరు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా, మీకు నచ్చినా, నచ్చకపోయినా మీ కంట్రీనైతే నేను ఆక్యుపై చేసి తీరుతాను అని చెప్పి ఓపెన్ స్టేట్‌మెంట్ ఇస్తున్నారు డొనాల్డ్ ట్రంప్ గారు. ఇంతకీ ఏ కంట్రీ గురించి మాట్లాడుతున్నారాయన? గ్రీన్‌లాండ్ గురించి. ఒక కంట్రీ గురించి ఇంత ఓపెన్‌గా నేను ఆక్యుపై చేసి తీరుతాను అని థ్రెటన్ చేయడం ఒక మామూలు విషయం అయితే కాదు కదా! అసలు ఈ గ్రీన్‌లాండ్ ఎక్కడుంది అంటే, గ్రీన్‌లాండ్ ఇక్కడుంటే, ఇటుపక్క కెనడా, అమెరికా ఉన్నాయి. ఇటుపక్క చూస్తే యూరోప్, పైన రష్యా ఉన్నాయి. అండ్ ఈ గ్రీన్‌లాండ్ కింద అట్లాంటిక్ ఓషన్ ఉంది. సో, ఆర్కిటిక్‌లో ఉందనమాట. సో, ఈ గ్రీన్‌లాండ్ ఎవరు పరిపాలిస్తారు అంటే, ఇదొక సెమీ ఇండిపెండెంట్ కంట్రీ లాగా. అంటే యూరోప్‌లో డెన్మార్క్ ఉంది కదా! అంటే డెన్మార్క్ పార్ట్‌లో ఇదొకటి. కానీ గ్రీన్‌లాండ్ అనేది వాళ్ళ ఇంటర్నల్ అఫైర్స్ వాళ్ళే చూసుకుంటారు. ఎక్సెప్ట్ ఫారిన్ అఫైర్స్ అండ్ డిఫెన్స్. ఈ 2 విషయాల్లో వచ్చేతలకి డెన్మార్క్ దీని గురించి చూసుకుంటది. మిగతాదంతా వాళ్ళ కంట్రీని వాళ్ళే చూసుకుంటారనమాట. ఈ డొమెస్టిక్ ఇష్యూస్ ఏమున్నా. అసలు ఈ గ్రీన్‌లాండ్‌లో ఏముందనబ్బా ట్రంప్ గారు అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అంటే, గ్రీన్‌లాండ్ ఈ ఆర్కిటిక్ రీజన్‌లో ఉంది అన్నాం కదా! సో, అక్కడంతా ఏముంటది? గట్టి ఐస్ ఉంటది. సో, ఈ గ్లోబల్ వార్మింగ్ వల్ల ఐస్ అంతా మెల్ట్ అయిపోవడం వల్ల అక్కడ కొత్త సీ రూట్‌కి యాక్సెస్ దొరికిందనమాట. సో, ఆ వాటర్‌లో ఇప్పుడు షిప్స్ ట్రావెల్ చేసేంత యాక్సెస్ అయితే దొరికింది. సో, అదొక కొత్త రూట్‌ని స్టార్ట్ చేసింది. నార్థరన్ సీ రూట్ అని చెప్పి. సో, అప్పుడేమవుతది? ఈ అమెరికాకు ఈ ఏషియన్ కాంటినెంట్ గాని, యూరోపియన్ కాంటినెంట్ గాని ఈజీగా యాక్సెస్ అవుతది. ఈ ఏషియా, యూరోప్, నార్త్ అమెరికా ఈ ట్రేడ్ రూట్ కూడా ముందు లాంగ్ డిస్టెన్స్ చాలా టైం తీసుకొని ఎటో ఈ ఆఫ్రికా చుట్టేసుకొని పోయేది మానేసి, ఇప్పుడు డైరెక్ట్ పైనే తక్కువ టైంలో మంచిగా ఈ గూడ్స్ అండ్ సర్వీసెస్‌ని ట్రాన్స్‌పోర్ట్ చేయొచ్చనమాట. ఇది కాకుండా గ్రీన్‌లాండ్ అనేది ఈ రేర్ ఎర్త్ మెటల్స్‌కి ట్రెజర్ అనమాట. 1.5 మిలియన్ టన్స్ ఆఫ్ రేర్ ఎర్త్ మెటల్ ఈ నియోడమియం గాని, టెర్బియం గాని సో, ఇలాంటి రేర్ ఎర్త్ మెటల్స్ అక్కడ చాలా ఉన్నాయి అని చెప్పి చెప్తున్నారనమాట. ఏం చేసుకుంటారు ఈ రేర్ ఎర్త్ మెటల్స్‌తో అంటే, ఈ హైటెక్ ప్రొడక్ట్స్ ఉంటాయి కదా! లైక్ ఎలక్ట్రిక్ కార్స్ కానీ, స్మార్ట్ ఫోన్స్ కానీ, విండ్ టర్బైన్స్ కానీ సో, వీటన్నిటిలో వాడడానికి రేర్ ఎర్త్ మెటల్స్ చాలా యూజ్ అయితాయి. ఇప్పుడు రేర్ ఎర్త్ మెటల్స్‌లో ఎక్కువ ఎవరున్నారు? చైనా. దాన్ని బ్లాక్ చేసి బ్లాక్‌మెయిల్ ఎవరు చేస్తున్నారు? చైనా. ఈ గ్రీన్‌లాండ్‌లో ఉన్న రేర్ ఎర్త్ మెటల్స్‌కి యాక్సెస్ పొందితే ఎవరు రూల్ చేయొచ్చు? అమెరికా రూల్ చేయొచ్చు. కానీ అట్ ప్రెజెంట్ ఈ గ్రీన్‌లాండ్‌లో హార్ష్ క్లైమేట్ వల్ల అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ చాలా తక్కువ ఉండడం వల్ల సో, అక్కడికెళ్ళి వెంటనే ఈ 4, 5 ఇయర్స్‌లో లేదా 10 ఇయర్స్‌లో మైనింగ్ చేసేసి ఆ రేర్ ఎర్త్ మెటల్స్ అంతా యూజ్ చేసేసి అంత యాక్సెస్ అయితే ఇప్పుడు లేదని కూడా చెప్తున్నారు ఎక్స్‌పర్ట్స్. సో, ట్రంప్ గారు ఎందుకు అంత ఇంట్రెస్టెడ్ ఉన్నారు? ఒకటి సీ రూట్ కోసం అండ్ ఇంకోటి దీనికోసం. అండ్ ఇంకోటేంటంటే పక్కన రష్యా ఉంది. ఆ పక్కన ఏషియాలో చైనా ఉంది. సో, ఇవి రెండిటి కన్ను దీని మీద పడి సో, ఇక్కడ దాని హోల్డ్ పెట్టకుండా ముందే మనమే అనెక్స్ చేసేసుకుంటే మంచిది గదా! ముందు జాగ్రత్త అని జెప్పి ఆయన దీని మీద కన్నేసారు. ఆయన ఇంకే స్టేజ్‌లో ఉండి ఇది ఖచ్చితంగా అనెక్స్ చేసుకోవాలి అనుకున్నారంటే, ఆ గ్రీన్‌లాండ్‌లో ఒక 57,000 మంది పాపులేషన్ ఏమో ఉన్నారంట. సో, వాళ్ళకు $10,000 నుంచి $1,00,000 వరకు ఆఫర్ కూడా చేశారు. అంటే మేము డబ్బులిస్తాం మా దాంట్లో జాయిన్ అయిపోండి అని జెప్పి. సో, ఇవంతా జరుగుతుంటే యూరోప్‌లో ఉన్న కంట్రీస్ ఏం జేస్తున్నాయి? ఊరికే ఉన్నాయా అంటే, అవన్నీ కలిసి ఒక స్ట్రాంగ్ స్టేట్‌మెంట్ కూడా వదిలాయన్నమాట. గ్రీన్‌లాండ్ అనేది డెన్మార్క్‌లో ఉండాలా? లేదా వాళ్ళకి వాళ్ళే ఉండాలా? అనేది వాళ్ళ 2 ఇంటర్నల్ ఇష్యూ. ఇందులో మీరు వచ్చి ఒక స్టేట్‌మెంట్ అయితే వదలకుట్టు. సో, దీనివల్ల నాటో రిలేషన్స్‌కి హాని కలిగే ఛాన్స్ ఉంది అని చెప్పి వాళ్ళు కూడా స్ట్రాంగ్‌గా స్టేట్‌మెంట్ అయితే ఇస్తున్నారు.